నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం. జగన్ గారు చెప్పింది కరెక్టే. మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటే ఆయన చేసింది చెప్పుకున్నారు. బయటకు వచ్చి. ఇప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ స్టోరీ బయటకు వచ్చేసరికి ప్రపంచం మొత్తానికి అర్థమైంది. ఓకే. ఈ ఈ రివర్స్ టెండరింగ్ గనక లేకపోయి ఉన్నట్లయితే ఈయన చెప్పిన కాకమ్మ కథలన్నీ అందరూ నమ్మేవాళ్ళు, వినేవాళ్ళు. ఈయన చెప్పినట్టు కలెక్టర్ ఆఫీస్లోనో లేకపోతే ఇంట్లోనో ఉండి టీవీ చూస్తూ ఉండుంటే గనక ఇవాళ ప్రజలు ఇంత మమేకమయ్యి అవసరంలో ఉన్న వాళ్ళ కోసం పరిగెట్టుకుని వచ్చి సేవ చేసే ఉద్దేశం ఉండేది కాదు. విజయవాడలో చెప్తున్నారండి, 4 పాల ప్యాకెట్లు ఉన్నోడు 4గురికి పంచుకుంటున్నారంట. అంటే వీళ్ళకి ఏం అర్థమైందంటే, ఆయనే పెద్ద మనిషి వచ్చి ఇట్లా తిరుగుతుంటే మనకు చేతనైంది మనం ఎందుకు చేయకూడదు అని. అంతే కదా. పైగా రాష్ట్రం మొత్తం నుంచి ఫైర్ ఇంజిన్లు తీసుకుని వచ్చి ఫైర్ ఇంజిన్లతో ఇల్లు క్లీన్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు వరద పోయాక ఏముంటుంది, బురదేగా, బురద క్లీన్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఆ బురద కొంచెం వీళ్ళకి కొంచెం వాళ్ళకి కొంచెం పోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ బురదే కడుక్కోవాలా, జనాల బురదే కడగాల అర్థం కాక వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రోజా మాట్లాడిందంటే లోకేష్ ఎక్కడా, పవన్ కళ్యాణ్ ఎక్కడా, నువ్వెక్కడా, నువ్వు వచ్చి చేస్తుంటే ఏమన్నా వాళ్ళు చేయలేదని నువ్వు అనొచ్చు. అది అధికార పక్షంలో ఉన్నవాళ్ళు చేయలేదు, ప్రతిపక్షంలో మేము చేసామని చెప్పడానికి ఉండేది మీకు. పైగా జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఒక పెద్ద అబద్ధం ఆడేశాడు. ఏంటంటే సీమ నుంచి జనాలు వచ్చారని చెప్పాడు ఇంటర్వ్యూలో. మీరు గమనించారో లేదో, ఒక కార్పొరేటర్ స్థాయి అభ్యర్థులు కూడా పోటీ చేసిన వాళ్ళు కూడా మా వాళ్ళందరూ వచ్చేసారు, సీమ నుంచి వచ్చారు, సీమ నుంచి వచ్చారు. ఇది సహాయానికంట. విజయవాడలో పడి సహాయం చేస్తానండి, మొత్తం దిగిపోయారంట అని చెప్తున్నారు. ₹1 కోటి కూడా ఇచ్చారండి. ఇలా ఉంది ఆయన కథ. నిజంగా అంత డబ్బులు. ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలోనే రిచెస్ట్ సీఎం అంట. రిచెస్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారండి 6 కోట్లు ఇచ్చాడు. మరి ఇప్పుడు మరి రోజా కూడా రాజకీయాల్లో ఎంత సంపాదించుకుందో నాకు తెలియదు కానీ జబర్దస్త్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, అంత వైటేగా వచ్చేది పాపం. జబర్దస్త్ అంటే కార్యక్రమం అండి. రాజకీయాల్లో సంపాదించారో లేదో మనము చెప్పలేమండి. ఇప్పుడు ఉన్నాయి కదా, ఆల్రెడీ నోటీసులు వెళ్తున్నాయి. ఆడదా ఆంధ్రాకి సిఐడి నోటీస్ వెళ్ళిండి, ఇట్లా చాలా ఉన్నాయి కదా ఒక్కొక్కరు. నేను అంటున్నా అవన్నీ నిరూపించడం అవలేదు, ఇంకా నోటీసులే వెళ్ళి. కానీ ఆవిడ దగ్గర 6 కార్లు ఉండగా 7వ బెంజ్ కారు కొని కొడుకు ఇచ్చావు కదా నువ్వు. పోని రోజా తిరిగిన బెంజ్ కారు అంటే జనాల్లో క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు వేలం వెయ్యమ్మా పాప వేసి ఆ డబ్బులు వరద బాధితులకు పవన్ కళ్యాణ్ లోకేష్ను మాట్లాడటం కంటే నువ్వేం చేస్తావు? వాళ్ళు దాని మీద పెట్టుకున్నారండి. ఇప్పుడు సహాయ చర్యలు అనేది పక్కన పెట్టండి, కేవలం ఒక ప్రోగ్రామింగ్ క్రియేట్ చేయాలి చేస్తున్నారు. ఎందుకంటే విన్ అయ్యారండి దాంట్లో. అసలు విన్ అవ్వటం అనే ఛాన్స్ లేదండి. ఎవరెన్ని మాట్లాడి ఇప్పుడు అంటే ప్రజలకు అర్థం అవుతుంది. అంబటి రాంబాబు ఉన్నాడు, మొన్నటి వరకు 2024 ఎలక్షన్స్ వరకు ఆయనే నీటిపారుదల శాఖ మంత్రి. ఏం అంబటి రాంబాబు వచ్చి ఆయనకున్న అనుభవంతో ఆయన చెప్పలేడా? ఏమి అడ్మినిస్ట్రేషన్లో పాల్గొనలేడా? ఇప్పుడు ఎవడన్నా వచ్చి పని చేస్తానంటే ఎవరిని వద్దు. ఇప్పుడు మీరు నేను వెళ్తామన్నాం అనుకోండి, వాళ్ళు వద్దంటారా? ఎక్కడే సరిపడా ఉన్నారమ్మా, మీరు రావక్కర్లేదు, మీ ఊర్లో మీరు ఉండండి అని అయితే అంటారు కదా. ఎందుకు చేయలే మీరు? ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నాడు, అప్పుడెప్పుడో నీటిపారుదల శాఖ మంత్రి 2014 నుంచి 19 వరకు. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకండి ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాస్ట్ టైము ఇలాంటిది వచ్చినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి చేశారుగా, సహాయ కార్యక్రమాలు చేస్తారండి. మనసున్నోడు ఎవడైనా చేస్తాడండి. ఇవాళ చేసేవాడిని కూడా చేయనివ్వట్లేదు అంటే ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, సహాయం చేయటం చేత కాకపోతే సహాయం చేసేవాడు చూపించమంటారు. సహాయం అన్నా చేయలేకపోతే సహాయం చేసేవాడిని అన్నా చూపించమంటారు. అది ఇది కాదంటే నోరు మూసుకుని ఉండమంటారు. ఇలా మాట్లాడే వాళ్ళని ఏమంటారో నాకైతే తెలియదు. ఓకే. ఇప్పుడు అమ్మ పెట్టతో అడుక్కు తిన్నవుదని మీరు ఎందుకు ఈ వ్యతిరేక ఉద్యమం దేనికి? అసలు ఈ మాటల పర్యవసానం ఏంటి? ఇవాళ కూడా పేర్ని నాని వచ్చి నిన్న ఈ రివర్స్ టెండరింగ్ స్టోరీ వచ్చేలోపు బాగా పేలారు ఎవరికి వాళ్ళు. నిన్న సాయంత్రం ఆ డేటా బయటకు వచ్చింది, రివర్స్ టెండరింగ్ డేటా. దానిలో ఈ బుడమేరు ఉంది అని చెప్పి తెలిసాక ఇంక వీళ్ళు ఏం మాట్లాడతారా అనుకున్నా నేను. కానీ పేర్ని నాని అనే మహానుభావుడు ఇక్కడ ఇంత వరదలు ఇంత విలయతాండవం చేస్తుంటే ఇన్ని సహాయ కార్యక్రమాలు ఇక్కడ ఉండగా
జోగి రమేష్ ఎక్కడున్నాడు, పట్టుకోవటానికి 100 మంది పోలీసులు. బోరుగడ్డ అనిల్ ఉన్నాడు, పట్టుకోవటానికి 200 మంది పోలీసులు. లేళ్ల అప్పిరెడ్డి ఎక్కడున్నాడు, ఒక 500 మంది పోలీసులు. పోలీసుల్ని వీళ్ళ కక్షలకు వాడుకుంటున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పనిచేయటానికి కదా కావాలి అని ఒక పెద్ద థియరీని బయటికి తీసుకుని వచ్చాడు. అంటే ఇప్పుడు ఇక వీళ్ళు ఏమీ చెయ్యట్లేదు అనే మాటని మాట్లాడడానికి అవకాశం లేక, చంద్రబాబు చేతగాంతనము అని అనటానికి అవకాశం లేక ఇప్పుడు ఇలా మనకు అన్ని రివర్స్లో వస్తాం కదా, రివర్స్ టెండరింగ్ లాగా. ప్రపంచంలో ఎవడన్నా రివర్స్ టెండరింగ్ మీరు విన్నారా ఎక్కడన్నా? విన్నాను, ఆంధ్రప్రదేశ్లో విన్నారు. అయితే ఇది ఎందుకు పిలవలేదు అనుకుంటున్నారు బుడమేరుది? ఎందుకంటే దానికి కేటాయించిన డబ్బులే తక్కువ, ఆ కాంట్రాక్టర్లే వెనక్కిపోయారు. ఇప్పుడు టెండరింగ్ పిలిచి ఎక్కువ డబ్బులు పెడితేనేమో మరి నువ్వే కదా డబ్బులు ఆదా చేస్తానన్నావు రివర్స్ టెండరింగ్ ద్వారా అంటారని ఒక బాధ. ఒకవేళ ఈ డబ్బుల కంటే ₹1 తక్కువకి చేయించినా అక్కడ పనిచేయటానికి ఎంత, కాంట్రాక్టర్ జేబులోకి ఎంత, నా పర్సంటేజ్ ఎంత. ఇప్పుడు నాకు కూడా 40% కావాలి కదా ఆ డబ్బుల్లో. నేను 40% తిని కాంట్రాక్టర్ తినేశాక అక్కడ పనిచేయడానికి ఏముంటాయి డబ్బులు. అందుకని దీన్ని అసలు రివర్స్ టెండరింగ్ పిలవలా, ఆపేసి ఉంచేశారంతే. పోలవరం లాగా పిలవలా. అదే పోలవరంలో కూడా మీరు చేద్దామని కాదు రివర్స్ టెండరింగ్ పిలిచింది, మేము ఎంత ఆదా చేసామో చూపించాలనుకున్నారు. ఇప్పుడు నా కృష్ణా బ్యారేజ్ కట్టడానికి ఆ రోజు అయింది 2 కోట్లు అంటండి, కేవలం 2 కోట్ల రూపాయలు. 3 సంవత్సరాల్లో 2 కోట్లు ఖర్చు పెట్టి కృష్ణా బ్యారేజ్ కట్టారు. ఇవాళ కట్టాలంటే ఎంత అవుద్ది అంటే కూలీల వేతనం ఎంత పెరిగింది, సిమెంట్ ఎంత పెరిగింది, ఇసుక ఎంత పెరిగింది, ఇనుము ఎంత పెరిగింది, అలాగే పొలాలకి నష్టపరిహారం ఇచ్చేది ఎంత పెరిగింది, ఇంత పెరిగింది కదా. నువ్వు రివర్స్ టెండరింగ్ పేరుతోటి 5 సంవత్సరాలు పని ఆపేస్తే ఎంత అంచనా వ్యయం పెరుగుతుంది, ఎంత ఖర్చు పెరుగుతుంది. పైగా దీనికంటే మించి ఆ నీళ్లు రావటం వల్ల తాగునీరు సాగునీరు వస్తుంది అని చెప్పుకున్నాం కదా. దాని లక్ష్యాలు అయ్యేగా, పోలవరం లక్ష్యాలు 2. మరి సాగునీరు లేరు, తాగునీరు లేదు. ఇప్పుడు ఆ నీరు వల్ల ఒక 1000 ఎకరాల పంట వచ్చింది అనుకోండి, ఆ లాభం కూడా పోయినట్టేగా. ఇప్పుడు నువ్వు రివర్స్ టెండరింగ్ చేసి ఏం సాధించావు నువ్వు అసలు? తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్ష తీర్చుకోవటం, చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకోవడం తప్పితే నువ్వేం చేసావు అసలు ఈ 5 సంవత్సరాల కాలంలో? అందుకని నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఏమి చెయ్యలేని దానివల్ల, రివర్స్ టెండరింగ్ వల్ల, ఈ బుడమేరుకి ఇలా జరగటం వల్ల, ఈ జరిగిన వరదలకి నువ్వు కారణం. నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఇవాళ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఈ ఈ విషయం పెట్టి కేసు పెట్టొచ్చండి. అవునా? జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలండి, ఒక నాయకుడి మీద. ఓకే. నిన్న అది తప్పు ఒప్పు, అది తప్పే ఖచ్చితంగా. వరదల్ని సకాలంలో గుర్తించినందుకు, వరదలను అరికట్టలేనందుకు 30 మందిని కాల్చి చంపాడండి. ఎవరు? కొరియా అధ్యక్షుడు. ఓకే. 30 మందిని అధికారుల్ని. మీ వల్ల నా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఇది సంగతి. అంటే అలా చేయమని నేను చెప్పను, అసలే తండ్రి లేని బిడ్డ నేను చెప్పను. కానీ ఏదైనా చట్టంలో అవకాశం ఉంటే కనుక, ఈ రివర్స్ టెండరింగ్ వల్లనే, ఈ ప్రాజెక్ట్ ఆగిపోవటం వల్లనే ఇంత విలయతాండవం జరిగింది. ఇవాళ ఆస్తి నష్టమే 600 కోట్లు అంటున్నారండి. ఇంకా పంట నష్టం ఇంకా రాలా బయటికి. ఓకే. ఓకే. మరి ఇంత నష్టానికి ఎవరు చెప్తారు సమాధానం? ఇదైతే సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా గత ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎలాగోలా వీళ్ళని పీనలైజ్ చేస్తేనే, వీళ్ళని శిక్షిస్తేనే, వీళ్ళకి జరిమానా విధిస్తేనే రాబోయే తరాల్లో రాజకీయ నాయకులకు గుర్తుంటుందండి. ఇది చట్ట పరిధిలోకి తేవాల్సింది ఖచ్చితంగా. నేను చాలా సీరియస్గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నానండి. ఆ ప్రాంతం మనిషిగా ఆ కష్టం ఏంటో మాకు తెలుసు. ఒక పంట పోతే ఏమవుతుందో. ఒకసారి అయితే 3 సంవత్సరాలు వరుసగా వరద వచ్చిందండి. 1989, 90, 91 3 సంవత్సరాలు వరదండి. 3 సంవత్సరాలు పంట తెలియదు మాకు. చిన్న చిన్న వాళ్ళకి 3 సంవత్సరాలు పంట పోవటం అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఏమిస్తుంది గవర్నమెంటు? మహా అయితే ఎకరానికి 5,000 ఇచ్చేది. 5,000 దానికి పెట్టిన ఖర్చే రాదు. నేను ఒక చిన్న విషయం గురించి నేను చెప్తున్నా. ఇలా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రైతులు నష్టపోతున్నారు.
ఇప్పుడు రేపు పొద్దున మీరు అనవసరంగా చేపల చెరువులు పెట్టినందుకు ఆ ప్రాంతం వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు చెప్పండి ఆ పొల్యూషన్కి. అవును. అసలే వీటీపీఎస్ పొల్యూషన్ వల్లనే ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ మీరు ఇప్పుడు ఈ పౌల్ట్రీ వేస్ట్ తోటి ఎంత ఇబ్బంది అవుతుందండి, ఎంత భూగర్భ జలాలు ఎంత నాశనం అయిపోతాయి. మీ వ్యాపారానికి పనికొ మీకు డబ్బులు ఇచ్చి కమిషన్లు ఇచ్చేవాడు ఎవడైనా ఎంత ఏదో పని చేసినా సరే మీరు పర్మిషన్లు ఇస్తారు. మీకు అసలు ఇది మంచిదా, ఇది చెడా, ఇది ప్రజలకు అవసరమా, ప్రజలకి నష్టమా, కష్టమా ఏమి ఆలోచించేది లేదు. 5 ఏళ్ళు ఇట్లా ఆడింది ఆట పాడింది పాటగా చేశారు ప్రభుత్వం. అసలు ప్రభుత్వమే లేదేమో అనిపిస్తుందండి ఒక్కొక్కసారి కొన్ని ఏంటంటే. లేకపోతే కావలికారులు లేకపోవటం ఏంటి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టే మట్టి దొంగల్ని మీరే ఇంటి దొంగలే మట్టి దొంగలు అయిపోతే ఇప్పుడు జగనన్న కాలనీలు కట్టకపోతే ఎవడేడ్చాడు? మీ ఓట్ల కోసమే కదా మీరు వేయించుకున్నారు, జగనన్న కాలనీలు కట్టారు. వాటి వల్ల ఇవాళ కట్టలు దిగిపోయినాయి. ఎవరు చెప్తారు సమాధానం దీనికి? దీనిపైన ఒక కమిటీ వేసి ఇన్వెస్టిగేషన్ అనేది ఇన్వెస్టిగేషన్ పెట్టాలండి అర్జెంటుగా. రేపు వర్షాలు తగ్గిన తర్వాత ఆపరేషన్ బుడమేరుని కనుక చేపట్టకపోతే ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎంత చేసినా సరే క్షమించరు. ఓకే, కనీసం ఇప్పుడైనా అయిందేదో అయింది, ఎప్పుడైనా సరే ఏది ఆలస్యం కాదండి. ఇప్పుడు ఆలోచన వచ్చిందిగా, ఇప్పుడు మనం ఇంత పెద్ద ఉపద్రవాన్ని చూశాక ఇప్పుడు కూడా ఆలోచించకపోతే మనం మనసున్న వాళ్ళమే అవ్వము, బుద్ధి ఉన్న వాళ్ళము అవ్వము, అధికారం ఉన్న వాళ్ళము అవ్వము. ఈ 3 కలిసి పనిచేస్తేనే ఒక రాజకీయ నాయకుడు అవుతాడు. బుద్ధి, మనసు పనిచేయాలి, అధికారం 3 కలిసి పనిచేయాలి. ఆ 3 కలిసి పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంతమంది మెచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని.